నెక్స్ట్ ఎవరు? ఆయన తరువాత ఇంకెవరు? ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం చూస్తుంటే రాజకీయంగా ఇప్పుడు ఇదే ముచ్చట చర్చనీయాంశమైపోతోంది. పోసాని అరెస్ట్ ఎపిసోడ్తో ఈ పరంపర ఇంతటితో ఆగేలా మాత్రం కనిపించట్లేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి వాళ్ల మీద పడింది. ఇంతకీ వాళ్ళెవరు? మొన్న వంశీ, నిన్న పోసాని. టీడీపీ ఖాతాలో ఒకరు, జనసేన ఖాతాలో ఒకరు. ఈ తంతులో తర్వాత వంతు ఎవరిది? నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా? ఏపీ రాజకీయాలు అనూహ్య పరిణామాలతో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విపక్ష వైసీపీకి సంబంధించిన కీలక నేతలు వరుసబెట్టి అరెస్ట్ అవుతుండడం పొలిటికల్ గా కలకలం రేపుతుంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టుతో మొదలైన రచ్చ చల్లారకముందే ఏపీఎఫ్టీ వీడీసీ మాజీ చైర్మన్ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేయడం మరింత కాకరేపుతుంది. ఈ తంతులో తర్వాత వంతు ఎవరిదవుతుందోనన్న భయం వైసీపీలో కీలక నేతలను వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ అరెస్టులపై రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ దుమ్మెత్తిపోస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతోందంటుంది అధికార పక్షం. ఎంతటి వారైనా చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందేనంటూ ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇస్తున్నారు పాలకపక్షం నేతలు. అయితే ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా ఈ అరెస్టుల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే తర్వాత అరెస్ట్ కాబోయేది ఎవరనేది సస్పెన్స్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టంగ్ స్లిప్ అయిన నేతలందరికీ ఇదే ట్రీట్మెంట్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ దిశగా ఇప్పటికే అధికార పార్టీ నేతలు చూచాయంగా సంకేతాలిచ్చారు. అందుకు తగ్గట్టే వల్లభనేని వంశీ తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుల్లో ఒకరు పక్కా అరెస్ట్ అవుతారనే ప్రచారం జరిగింది. సడన్ గా పోసాని సైడు రూట్ మార్చి ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. చంద్రబాబు పవన్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఓబులవారిపల్లి పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ పోసానిని అరెస్టు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అంతేకాదు ఆయనపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పోసాని అరెస్టుతో మరోసారి పొలిటికల్ మంటలు చెలరేగినట్టే కనిపిస్తుండగా అరెస్టుల జాబితాలో మరికొందరి పేర్లు కూడా వినిపిస్తుండడం ప్రతిపక్ష వైసీపీలో అలజడికి కారణమవుతుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్లే టార్గెట్ గా అనుచిత పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. కోర్టుల దాకా వెళ్లిన ఈ వ్యవహారంలో ఆయనను ఒంగోలు పోలీసులు ఇప్పటికే ఒకసారి విచారించారు. అయితే ఈ మధ్యలోనే వల్లభనేని వంశీ అరెస్టు కాగా ఆ తర్వాత సినీ ఫీల్డ్ కు చెందిన పోసాని కృష్ణమురళి కూడా అరెస్టు కావడంతో తర్వాత వంతు ఆర్జీవీదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోసాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతకు మించిన పంచులు, కౌంటర్లతో చంద్రబాబు, పవన్లపై విరుచుకుపడ్డారన్న ఆరోపణలు ఆర్జీవీపై ఉన్నాయి. కాబట్టి తర్వాత అరెస్ట్ ఆయనదే అయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వ్యక్తమవుతుంది. వైసీపీ హయాంలో కారుకూతలు కూసిన వాళ్లంతా కటకటాల్లోకి వెళ్లాల్సిందే అన్నట్టుగా అధికార పక్షం నాయకుల మాటలున్నాయి. గతంలో చేసిన పాపాలే ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయంటూ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు దానికి బలం చేకూరుస్తున్నాయి. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఈ అరెస్టుల కథ ఇంతటితో ఆగిది కాదని లిస్టులో మరికొందరు ఉన్నారనేది మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. ఆ లిస్టులో మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని కూడా ఉన్నారన్నది ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే గతంలో చంద్రబాబు, పవన్లే టార్గెట్ గా ఈ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా పెద్ద దుమారమే రేపాయి. ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న తీరు చూస్తుంటే త్వరలోనే ఈ ఇద్దరు మాజీలు కూడా అరెస్ట్ కావచ్చని వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అవమానపరిచినందుకు వంశీ అరెస్ట్ అయితే జనసేన అధినేత పవన్ ను కించపరిచినందుకు పోసానిని అరెస్టు చేశారన్న ముచ్చట బలంగా వినిపిస్తుంది. పవన్ ను తిట్టినోళ్లను ఎవరిని వదిలేది లేదంటూ ఇటీవల మంత్రి నాదెండ్ల చేసిన వ్యాఖ్యలకు కంటిన్యూయేషన్ లోనే ఈ పరిణామాలనే చర్చ కూడా జరుగుతుంది. మన వీర మహిళలపైన గతంలో ఏ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. అదేవిధంగా మన పార్టీలో ఉన్న నాయకుల్ని ఎంతో మందిని ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్లోనూ జైలుకి కూడా పంపించిన సందర్భాలు మీరెవరు కూడా మర్చిపోబాకండి. అవకాశం మనకి దొరికింది.
ప్రభుత్వంలో మనం ఉన్నాం. కక్ష సాధింపు కాదు, కానీ ఎవరైతే పొరపాట్లు చేశారో, ఎవరైతే కావాలని మన ఇబ్బంది పెట్టారో, ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. దానికి కొంచెం సమయం పట్టినా సరే మనం మాత్రం కలిసి ఉండి మనం ఈ సందర్భంగా ఒక మంచి సంకేతం పంపించాల్సిన అవసరం 100% ఉంది. సందు దొరికితే చాలు. అప్పట్లో చంద్రబాబును వాడివేడి విమర్శలతో టార్గెట్ చేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అరెస్టు జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా ఆయనకు ఓ కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జరగబోయేదేంటో అర్థమవుతుందని హిందూపురం పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతానికి సంబంధించి కాకపోయినా ఏదో ఒక అంశం మీద ఆయన్ని లోపలేసే ప్రయత్నం జరుగుతోందన్న మాట బలంగా వినిపిస్తుంది. ఇటీవల గోరంట్ల మాధవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ విజయవాడ పోలీసులు గోరంట్ల మాధవ్కు నోటీసులు కూడా ఇవ్వడంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడింది.